సంపద సంపద సృష్టిస్తానని చంద్రబాబు గారు చెప్తుంటారు. ఎలా సంపద సృష్టికి సంబంధించిన ఆదాయ వనరులన్నీ కార్యకర్తలకు వదిలేసుకుంటే, నాయకులకు వదిలేసుకుంటే ఎలాగ రాష్ట్రానికి సంపద సృష్టించబడుతుంది? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇసుక సంపద ఏడాదికి 750 కోట్లు ఇంత ముందు వచ్చేది, అది వదిలేశారు. అట్లాగే మద్యం ఇదివరకు ఏడాదికి 25,000 కోట్లు వచ్చేది, అందులో ఇప్పుడు దాదాపుగా సగం వస్తుందా 30 వస్తుందా చూడాలి. అది ప్రభుత్వమే నిర్వహిస్తే వచ్చేటటువంటి ఆదాయం అక్కడ బ్రేక్ పడింది. అదే సమయంలో మైనింగ్ 1000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది, 5-6 వేల కోట్ల ఏడాదికి వచ్చాయి. అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. దాంట్లో నాయకులు తినడం కోసం అవకాశం కల్పించట్లేదని చెప్పి ఆ మైనింగ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి చేసుకొచ్చారు, అది బ్రేక్ పడింది. అలాగే ఇప్పుడు తాజాగా చూసుకుంటే నాళా పన్ను ఏడాదికి 145 కోట్లు వచ్చేది, 144 కోట్లు వచ్చేది, అది తీసేశారు. ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఒక వ్యవసాయ భూమిని పారిశ్రామిక అవసరాల, కమర్షియల్ అవసరాల, వెంచర్లు వేసుకోవడం, దేనికైనా ఇక పర్మిషన్ అక్కర్లా, నాళా పన్ను అన్నది కట్టక్కర్లా, వెరీ గుడ్. కానీ ఇప్పటికే కట్టాల్సినటువంటిది ఉంది రాష్ట్రంలో. ఒక బెజవాడ ఆ ప్రాంతాల్లో 200 కోట్ల రూపాయల దాకా కట్టాలి నాళా పన్ను. నాళా ట్యాక్స్ కట్టకుండా అగ్రికల్చర్ ల్యాండ్ ప్లేసెస్లో ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు గత కొన్ని నెలల నుంచి. అలాంటిది ఒక్క బెజవాడలోనే దాదాపు 200-300 కోట్ల రూపాయలు, ఒక్క గుణదల ప్రాంతంలోనే 200 కోట్ల దాకా ఉందంటారు. అన్ని కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉంది. వాళ్ళందరూ కట్ల, కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉందో తెలియదు. కట్టకుండా, ఇది నాళా పన్ను కట్టకుండా కన్వర్ట్ చేసుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తే అది అక్రమ నిర్మాణం అవుతుంది. చేసేవాడెవడు? బిల్డర్. చేసేసారు ఎంతకాలం. ఇప్పుడు ఆ బిల్డర్లందరికీ వెసులుబాటు వచ్చింది నాళా పన్ను రద్దు చేయడం వల్ల. పాతదాన్ని కూడా వదిలేస్తారా? ఇకపై నాళా పన్ను లేకుండా పాతదాన్ని వదిలేస్తే ఎన్ని వేల కోట్ల నష్టమో తెలియదు. మరి సంపద సృష్టి పోని వాళ్ళు ఏమన్నా సంపాదించుకోలేదా? పోనీ కొత్త వాళ్ళు అంటే ఓకే, దాంట్లో తగ్గించారు కాబట్టి ఆ డబ్బులు ఏమైనా కొత్తగా కట్టే ఇళ్లల్లో ఏమైనా తగ్గిస్తారని. కానీ ఆల్రెడీ కట్టేసినటువంటి వాళ్ళు, అమ్మేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ డబ్బులు తినేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు కట్టించుకుంటారా లేదా? ఒరిజినల్గా చెప్పాలంటే కక్కిస్తారా లేదా? ఇది తేలాల్సిన అంశం.